పీరియడ్ మిస్ అయితే ఎన్ని రోజులకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవాలి డాక్టర్ గారు అని అడుగుతున్నారు. పీరియడ్ అంటూ మిస్ అయితే ఒక వారం రోజుల తర్వాత మీరు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటే డెఫినెట్ గా మీకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లో పాజిటివ్ అనేది నెగిటివ్ అనేది తెలిసిపోతుంది. కొంతమందికి సపోజ్ ఐవీఎఫ్ ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళైతే బీటా హెచ్సిజీ అనే టెస్ట్ ఒకటి ముందే చెప్తాము. అది డిపెండింగ్ అపాన్ ద ట్రాన్స్ఫర్ డేటు 7వ రోజు 10వ రోజు మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చు. ఆ బ్లడ్ టెస్ట్ లో పాజిటివ్ అయితే ఇంకో 10 రోజులకి యూరిన్ టెస్ట్ చేయించుకోవచ్చు. మంచిగా లోపల గ్రోత్ అనేది బాగా ఉంటే డెఫినెట్ గా యూరిన్ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. లేదంటే కొంతమందికి వీక్ అయిపోతూ ఉంటుంది, అంటే లోపల గర్భసంచి లోపల మీకు గ్రోత్ సరిగా లేదు అని అర్థం. యూరిన్ టెస్ట్ చేయించుకున్నాక ఇంకో 10 రోజులకి స్కాన్ చేయించుకుంటే అందులో మనకి డెఫినెట్ గా ప్రెగ్నెన్సీ అనేది తేలిపోతుంది. అంటే హార్ట్ బీటు, దానిలో యోక్ శాక్ ఇలాంటివన్నీ లోపల బిడ్డ పెరగడము, దానికి చుట్టూతా ఉన్న కొరియానిక్ యాక్టివిటీ అంటే మాయా డెవలప్ అయ్యే స్టార్టింగ్ యాక్టివిటీ అనేది కూడా బెటర్ గా ఉండింది లేనిది కూడా తెలుస్తుంది. గ్లైకరు చిన్నగా కొద్దిగా ఉమ్మనీరు ఇవన్నీ కూడా మనకి కరెక్ట్ గా తెలిసిపోతాయి. సో ఈ రోజు పీరియడ్ మిస్ అయితే వారం తర్వాత యూరిన్ టెస్ట్ చేయించుకుని నెక్స్ట్ 10 రోజులకి మీరు స్కాన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. కొంతమందికి పీరియడ్స్ గ్యాప్ వస్తూ ఉంటాయి. పీరియడ్స్ 2 నెలలకి 3 నెలలకి వాళ్ళకి వస్తూ ఉంటాయి. పాపం వాళ్ళు చాలా ఈగర్ గా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకున్నాం, ఒక 5 రోజులు గ్యాప్ వచ్చింది, 10 రోజులు గ్యాప్ వచ్చింది అనుకుంటూ ఉంటారు. డెఫినెట్ గా వారం 10 రోజులు గ్యాప్ వస్తే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోండి. చేయించుకున్న తర్వాత చాలా వీక్ గా వచ్చింది అనుకోండి, సన్న లైన్ వచ్చింది అనుకోండి, అది కెమికల్ ప్రెగ్నెన్సీ అంటారు, బయోకెమికల్ ప్రెగ్నెన్సీ. లోపల ఉన్న హార్మోన్స్ సరిగా లేకపోవడం వల్ల మీకు బయోకెమికల్ ప్రెగ్నెన్సీ వస్తుంది. చాలా మంది వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఏం చేయాలి మేడం మరి మాకు ఇలాగ వచ్చింది. స్కాన్ చేయించుకోండి, ఒక 10 రోజులు పోయిన తర్వాత స్కాన్ చేయించుకోండి. స్కాన్ లో ఏమీ లేదు అంటే ఇంకా నెగిటివ్, అది మరలా మీకు పీరియడ్స్ రావాలి. ఎందుకంటే పీసీఓఎస్ కండిషన్స్ లో పీరియడ్స్ ఎప్పుడు డిలేడ్ గా వస్తూ ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళు చాలా ఈగర్ గా ప్రెగ్నెన్సీ ఏమో అని వెయిట్ చేస్తూ ఉండడం, అది ప్రెగ్నెన్సీ కాకపోవడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, మరలా వాళ్ళు ఏదో కొన్ని మెడికేషన్ అంటే పీరియడ్ రెగ్యులర్ గా రావడానికి ఒక 5-6 నెలలు ఓసీ పిల్స్ వాడటం అలా జరుగుతుంది. అట్లా కాదు, పీసీఓఎస్ ఉన్న వాళ్ళు అన్నిటికన్నా మంచి ఆన్సర్ ప్రెగ్నెన్సీ వస్తే పీసీఓఎస్ కండిషన్ నుంచి మీరు బయటపడతారు. బిడ్డలు ఒకేసారి రావాలి, ఈ యొక్క పీరియడ్స్ సరవుతాయి, రెండిటికి కలిపి ట్రీట్మెంట్ చేయించుకోండి. అలాగే వెంటనే స్కాన్ చేయించుకోవడం అనేది కూడా ఒక అవసరము. ప్రెగ్నెన్సీ గ్రోత్ సరిగా ఉంటుందా లేదా, ఇప్పుడున్న ప్రెసెంట్ డే కండిషన్స్, ప్రెసెంట్ డే సినారియో, ఈ యొక్క ఈవల్యూషనరీ చేంజెస్ అన్ని కూడా ఎక్కువగా ఉండటం వలన ఎప్పుడు ఎవరికి ఏ విధమైన ప్రాబ్లం వస్తుందో, ప్రెగ్నెన్సీ అసలు నిజంగా 100% మనకి గ్యారంటీగా లోపల బిడ్డ పెరుగుతుందా లేదా అనేది కూడా తెలుసుకోవడానికి మీరు స్కాన్, ఒక ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది కూడా ఒకటి చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీకు. అట్లానే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ వచ్చినాక ఒక 10-15 రోజులకు 20 రోజులకు ప్రెగ్నెన్సీ స్కాన్ ఒకటి చేయించుకుని అన్ని బాగున్నాయి అనే మాట డాక్టర్ నోట్ నుంచి వినే విధంగా చూసుకోండి. దానికి సరిపడా మందులు, ఫోలిక్ యాసిడ్ కానీ లేదు వికారం అవన్నీ ఎక్కువగా ఉంటే ముందే జాగ్రత్తగా మందులు వాడుకోవడానికి కూడా మీరు డాక్టర్ని అప్రోచ్ అవ్వడం ఎంతైనా కూడా అవసరం ఉంది.